ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 39వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా అతనికి తోడయుండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు యోసేపు బహుశా ఒక గృహంలో ఒక పనివాడిగానే ఉన్నాడు, ఒక దాసునిగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని కృప యోసేపుని విడిచిపోలేదు. ఆ యజమానుడు గుర్తించారట, ఇతనికి వీళ్ళ దేవుడు తోడై ఉన్నాడు, ఇతడు చేసేదంతయు కూడా సఫలం అవుతుంది గనక ఇతడు కిందవాడిగా కాదు ఇంకా పైవాడిగా ఉండాలని ఆ ఇంటి అందరి మీద కూడా యోసేపుని అధికారిగా పెట్టి గొప్ప చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా బహుశా ఒక అప్పుకి నువ్వు బానిసై ఉండొచ్చు, దాసోహం చేస్తూ ఉండొచ్చు, ఒక వ్యాధికి నీవు లోబడి ఉండొచ్చు, సాతాను పెట్టిన కొన్ని ఉచ్చులకి నీవు లోబడి ఉండిపోయావేమో, దాసునిగా దాసురాలుగా ఉండిపోయావేమో. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని కృప నీకు తోడుగా ఉంది, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంది. ఈరోజు నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. యోసేపు తన అన్నదమ్ముల నుంచి దూరం అయిపోయినా దేవుని కృప విడిచిపెట్టలేదు, బానిసగా ఉన్నా విడిచిపెట్టలేదు, చెరసాలలో వేయబడ్డా దేవుని కృప అతనికి విడిచిపెట్టలేదు అనమాట. ఎప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితుల మధ్య ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ నీతిని విడిచిపెట్టొద్దు. యోసేపు నా దేవుడు నన్ను చూడట్లేదు కదా, లేకపోతే ఈ తప్పు చేస్తే ఏముందిలేని ఎప్పుడు అనుకోలేదు. తన యజమానురాలు నాతో పాటు పాపం చెయ్యి, నువ్వు యజమానుడు అవుతావు, నువ్వు సమస్తాన్ని ఏలుబడి చేస్తావని ఆశ కలిగించిన తన బలహీనతను గుర్తించి తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడే తప్ప పాపం చేయలేదు. దేవునికి అంత భయపడ్డాడు. అంత భయభక్తులు కలవాడు కనుకనే అంత గొప్పగా హెచ్చింపబడ్డాడు. ఈరోజు బహుశా నీవు చాలా ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభువా నన్ను గొప్ప స్థితికి తీసుకెళ్ళు, ప్రభువా నన్ను ఉన్నతమైన శిఖరం మీద పెట్టు, లేదా నా బిడ్డలను ఎలా దీవించాలని అడుగుతున్నావు కదా. ఏమాత్రం తప్పు కాదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నావో అంత ఎక్కువ భయపడు. నువ్వు చేయాల్సింది ఏమీ కాదు, దేవునికి భయపడి జీవించు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన సమస్తము దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే చాలు. నేను ఎక్కడ ఏ స్థాయికి తీసుకెళ్లాలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన నిన్ను గొప్పగా దీవిస్తాడు. యజమానుడు చూశారట, యోసేపు యజమానుడు చూశారట, ఈ వ్యక్తి చేసే ప్రతి పని సఫలం అవుతుంది, ఈ వ్యక్తి నా దేవుడు ఆశీర్వదిస్తాడని ఆ యజమానుడు గమనించాడు. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినేవారిలో కొంతమంది చిన్న స్థాయి పనిచేసే వ్యక్తులు ఉండొచ్చు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ యజమానుల యొక్క కనికరం మీ మీదకి రాబోతూ ఉంది, మీకు మంచి హైక్ రాబోతూ ఉంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆయన చాలా గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప ఈ వాగ్దానం విన్న మీ అందరి మీదకి దిగి వచ్చి మీరు నూరంతులుగా ఫలించి ఆశీర్వదింపబడి విస్తరింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.